మా ప్రభుత్వంలో మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ పోలీసుల మీద తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారంటూ అన్నమయ్య జిల్లా గిరికుంటపల్లిలో జరిగింది అన్నటువంటి వార్తను సాక్షి హైలైట్ చేసి మా ప్రభుత్వంలో మమ్మల్ని అడ్డుకుంటారు మీకు చేతనేం చేసుకోండి అంటూ మూకమ్మడిగా పోలీసులపై దౌర్జన్యం దిగారు. మీకు ఎంత ధైర్యం ఉంటే మా గ్రామంలోకి వస్తారంటే ఆగ్రహంతో ఊగిపోతూ పోలీస్ జీప్ అద్దాలను పగలగొట్టారు. పోలీసులపై కూడా దాడులు చేయడానికి పూనుకోక కొందరు నాయకులు వాళ్ళని అడ్డుకున్నారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం గిరికుంటపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. నడిమికండ్రి గ్రామ దేవత శ్రీపోలేరమ్మ తిరునాళ్లను మంగళవారం రాత్రి నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని మొత్తం 14 గ్రామాల ప్రజలను తిరునాళ్లను కలిసి జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఇదే పంచాయతీలోని గిరికుంటపల్లిలో చాందిని బండ్లు కట్టారు. బండ్ల ఊరేగింపులో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రఘురాం సిబ్బందితో వెళ్లి రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించకూడదంటూ అడ్డుకున్నారు. సరేనని టీడీపీ నేతలు పోలీసులు వెళ్ళిపోయాక అర్ధరాత్రి వేళ సమావేశం ఎలాగైనా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించాలంటే ఆవేశంతో ఊగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు మరోసారి అక్కడికి చేరుకుని ఎక్కువ మంది గుమికూడు ఉండకూడదని అందరూ వెళ్ళిపోవాలని కోరారు. దీంతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ప్రభుత్వం మాది మమ్మల్ని అడ్డుకుంటారా ఏం చేస్తారు చేసుకున్నట్టు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడడంతో బందోబస్తులో ఉన్న పోలీసులు గిరికుంటపల్లి చేరుకుని అందరినీ చెదరగొట్టారు. ఆగ్రహించిన టీడీపీ నేతలు మీకెంత ధైర్యం ఉంటే మా గ్రామంలోకి వస్తారంటే పోలీసుల మీద ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. అక్కడే పోలీస్ జీప్ అద్దాలు పాల్గొట్టారు. పోలీసులపై దాడులు చేయడానికి పూనుకోక పక్క గ్రామానికి చెందిన కొందరు నాయకులు అక్కడికి చేరుకుని టీడీపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద దాడి అన్నటువంటి మరొక వార్తని సాక్షి హైలైట్ చేసి జగనన్న కాలనీలో స్థలాల మీద కన్ను వేసి దాడులకు పాల్పడ్డారన్నటువంటిది.